సంతోషించి, మహానుభావా నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, నీకు ఇన్ని తెలిసున్నవాడివి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నవాడివి కాబట్టి మాకు చెప్పు, మాకు పుణ్యలోకములు ఉన్నత లోకములు ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఉన్నాయి, మీరు ఉన్నత లోకములు పొందుతారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, రా, నిన్ను కూడా మాతో మళ్ళీ ఉన్నత లోకాలకి తీసుకుపోతున్నాం. ఇంద్రుడు వద్దన్నాడుగా, ఎలా సాధ్యం అంటే సత్సంగం వలన సాధ్యమైంది అన్నాడు. మేమింత పుణ్యం చేసి ఉన్నత లోకాలకు ఎడుతున్నాం, వెంటనే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నాది తప్పే, నిజమే, మహాత్ముల్ని నేను అలా అనకూడదు, అలా అన్న తర్వాత ఇంద్రుడు నా పుణ్యం పోయిందని కిందకి తోస్తే ఇంద్రుడి తప్పెక్కడుంది అని అన్నావే అని మాతో కలిసి నిలబడి మాట్లాడేవే, ఈ సత్సంగ పుణ్యం చేత మళ్ళీ నీకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి అదృష్టం కలిగింది, రా వెళ్ళిపోదామని ఉన్నత లోకాలకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అథవా దీని సారాంశం ఏమిటో తెలుసా అండి, అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే, వాళ్ళే అన్ని తెలుసున్న వాళ్ళంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తానరా, తప్పు కదా, తెల్లవారు లేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు, అదే ఎంత కఠినమైన మనస్సునైనా, ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిట్ట చివర మనకి ఈ యయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియచేస్తూ